బుడవంతులారా బుడవంతులారా కూర్చున్న పెద్దలారా ఓ కులమానవులారా అన్నవులు వేసేది ఆరందరునా కొన్నవులు వేసేది కోరందరునా కన్నదంటే తెల్లారు ఊరు పెద్దలకేను సూర్యుడెల్ల ఊరు ఉన్నదమ్మా అప్పులకు గండం వస్తూ కరుడు మల్లరెడ్డి అప్పటికాల బాంధవుడు మల్లికార్జున స్వామి దేవుడు పుట్టిండు దేశాలు వలపిండు రాజు పుట్టిండు రాజాలు వలపిండు బలరాముని వేసుకొని ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది 18 నాడు గుర్తుపడతారా గుర్తుపడతారా వేసి చేతులు వంట వేసి ముక్కులుగా విలాసముందు ఈగల పెంటకు వచ్చింది దంపలు ఈగలు పట్టింది దోమల పెంటకు వచ్చింది దంపలు దోమలు కట్టింది పెట్టుకుని మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామి అందరూ ఇట్లాంటి సదనగోపాలం ఎప్పుడైతే వేసిండో తమ్ముడా మా నాగయ్య నన్ను గుర్తుపట్టలేవా అన్న మల్లికార్జున స్వామిని మీ వదిన బాగున్నది మీ వదినకి చెప్పు నీ మొగటు నా అన్న వచ్చిండు నీళ్ళు పోసి నివాళి ముట్టించుకోండి పాలు వేసి మంగళారతి ముట్టించుకోండి ఇచ్చగుడు పచ్చగుడు తీసుకోండి రావన్నప్పుడు వదినే బాగా మేడలమ్మ నీ మొగుడు వచ్చిండు నా అన్న వచ్చిండు నీళ్ళు పోసి నివాళి ముట్టించుకొని ఎదుర్కొని ఎదుర్కోమన్నాడు ఆ బాగా ప్రవరామదేవి ఎప్పుడైతే నీళ్ళు పోసి నివాళి ముట్టించుకొని పాలు పోసి మంగళారతి ముట్టించి పచ్చగుడు పచ్చగుడు ఎదురుకి తీసుకొని బాబు పట్టుకుంటారు
అమ్మవారిని అడగమ్మా ఆ మల్లికార్జున స్వామిని చూసుకొని ఓకారం తెచ్చుకున్నదంట. నీ అందం కుంటలాగా 10 నాడు ఉసురు ముట్టి 7 రోగాలు వచ్చింది. దొంగ దగ్గర వచ్చినవు, దొర దగ్గర అడ్డమాడినవు, ఇంటవు మల్లయ్యో మేడలమ్మా. ఎడ్డోడు మొగలైన ఎక్కురాదు, గుడ్డోడు మొగలైన గుంపేరాదు, ముసలోడు మొగలైన మూర్పేరాదు, పుట్టోడు మొగలైన పుడవరాదు. వైష్ణవ గొల్లైనా నీకు నాకు ఇబ్బంది కాదు. శైల పర్వతంలా నేనే శృంగారము, పంచాదిగుల మాత పార్వతమ్మ శృంగారం. నాకంటే స్త్రీ పుదవి లోపల పుట్టలేదు, పుట్టినా దక్కలేదు. బాబా ఆవుసల్ల ఎన్నాళ్ళు నీ అల్పమెన్నాళ్ళు, పగసల్ల ఎన్నాళ్ళు నీ బల్పు ఎన్నాళ్ళు, చింతపురుపు ఎన్నాళ్ళు, సున్నమెన్నాళ్ళు, కూర మీద సున్నమెన్నాళ్ళు, నీ ముఖ మీద అన్నమెన్నాళ్ళు. సరే బాబా బాబా మేడలమ్మా ఎప్పుడైతేనేమో వైపుగా బాగా పాలేదు ఒకటి నీ దగ్గర నేను సాటికి సబ్జెక్ట్ తీసుకొని వచ్చి సముద్ర పోరు వెళ్తానని దేవుడు ఆ మల్లికార్జున స్వామి ఎప్పుడైతే సముద్ర పోరు వెళ్తాడు, ఆ మల్లికార్జున స్వామి దాని పేరు ముఖాని పేరు భాషింగారు అన్నట్టు ఇంకా మల్లికార్జున స్వామి మురుకు చిరుమ తీసుకొని మురుకు తుమ్మ మీద వేసిండు. ఆ మల్లికార్జున స్వామి సూర్యుడి కళలు చంద్రుడి కళలు కనబడుతుంది. అయ్యయ్యో సూర్యుడి కళలు చంద్రుడి కళలు ఇట్లా పోయిందంటే ఒకటి కాదు 7 మందిని పెళ్లి చేసుకుంటారేమో. ఆ అమ్మవారు బాగా మేడలమ్మ అత్త గంగదేవి నీ కొడుకులు మలుపు అమ్మా, నీ కొడుకు మల్లయ్యను మలుపమన్నప్పుడు అమ్మవారు మేడలమ్మ ఎప్పుడైతే వేడుకున్నప్పుడు రాడగాడ కొడుకరా రామల్లయ్యో, రాడగాడ కొడుకరా రామల్లయ్య, కొట్టేటి వెంటలా మల్లయ్యో, ఇక్కడ ఉండవురా మల్లయ్య. ఇంకా మల్లికార్జున అమ్మ నేను సాటికి సబ్జెక్ట్ తీసుకురానికి పోతున్నా, ధ్యానాలు తీసుకురానికి పోతున్నా. కొడుక మల్లయ్య 2 పిల్లలకు చేసుకుంటే ఈయనం తక్కువ, 3 వ్యవసాయం తక్కువ. 2 పిల్లలను చేసుకున్నాం అనుకో, కొత్త 2 ఒకసారి కొట్టాలి, ఒక్కసారి పెట్టాలి. కొడుక మల్లయ్య 2 పిల్లలు నేను తీసుకురాదు, 3 వ్యవసాయం చూడరాదు. మల్లికార్జున అంత రావుసుకుంటే శతాన శబ్దకు బుద్ధి చెప్తా. ఆ మల్లికార్జున స్వామి మళ్ళా అదే రూపంతో పోతే బాగా అని ఆడరామా మల్లయ్యాన్ని ముఖానికి పిల్లలేదురా, అందుకోసమే మళ్ళీ వచ్చినవా. ఆ మల్లికార్జున స్వామి 1, 2 ఒకసారి దేనిక ఇల్లమ్మ ఎప్పుడైతే అడ్డం వచ్చింది, అయ్యయ్యో మల్లికార్జున స్వామి అమ్మవారి మేడలమ్మ వద్దులు మద్దులు మరికొండ వృక్షములు వేడుకున్నది. 1 చెట్టు కొడితే 2 ఉడుతున్నాయి, 2 కొడితే 3 ఉడుతున్నాయి అట. ఆ మల్లికార్జున స్వామి ఎప్పుడైతేనేమో 1 చెట్టు కొడితే 2 ఉడుతున్నాయి, 2 కొడితే 3 ఉడుతున్నాయి.
ఆ పండుగ అవతారణ తిడు భూమిలో నడిపినాడు పండుగ అవతారణ ఒక్క చెక్క మట్టి చెక్క ఒక్క రాసినప్పుడు దేవరాజ స్వామి కైలాసం అందుతుండేదట శివనాకలేని శ్రీమంతం ఉంటుంది శివుని మెచ్చిన దాతలేరు ఎవరు కన్నీరు చూసినప్పుడు ఆ కన్నీరు చూసినప్పుడు నాకు అయ్యో నాకు బాధంట అగ్గిపాటును పట్టుకోవడానికి ఎవరు తరవైతలేదు నేను వాటికొస్తాను ఎవరు నా బ్రహ్మ మానసపుత్రుడు తాతా నారదుడు ఆవిడ ఇస్త్ర వరకు 60 రాజ్యాలు తిరుగుతాడు తాతా నారదా నా నక్కమే రథానికి కట్టుకొని తీసుకొని వస్తాడు స్వామి అయ్యో ఎప్పుడైతే నక్క మీద రథాన్ని కట్టుకొని తీసుకోవద్దా నాన్నదా నా ఏ దారి కూడా నీకు లోపల పొందుతానట మల్లికార్జున స్వామి ఎప్పుడైతే కైలాసం ఎప్పుడైతే వచ్చాడు తాతా నారదా నీ కొడుకు మల్లయ్యా ఉన్నప్పుడు మగవాడు వస్తే చల్లబడుతుందట చల్లబడుతుందట నారదుడు ఎప్పుడైతేనేమో చెప్పినప్పుడు పార్వతమ్మ కుంకుమ పట్టు పెట్టుకొని వచ్చిన పార్వతమ్మ మల్లికార్జున స్వామి కనబడతలేడు ఒక సల్లపాను వేసి నా సల్లపాను లోపల కవం వేసింది సదస్సు మల్లన్న
ఎప్పుడైతే మల్లన్న దొరికిండో కొడుక మల్లయ్య మా భారతమ్మ నీకేమని పాలనే అమ్మో నాకు ఎన్నడూ పుట్టిన కష్టాలు తప్పలేవు నన్ను అన్నయ్యమ్మో సుఖమేరు తిరగంగా సుఖమేరు తల్లి అమ్మో తల్లి మీద పడ్డడు మల్లయ్య పూరమ్మ భారతమ్మ భారతి అమ్ముడు అన్నారు అమ్ముడు అన్నాము అమ్మ తర్వాత పక్షి
అల్లు వచ్చిపోతే వచ్చిపోతే బండి కనవాసి అన్నదే అంటారమ్మో అన్నం ఉన్నోడికి పిల్లలు ఇయ్యరు పిల్లలు ఉన్నోడికి అన్నం ఇయ్యడమ్మా అన్నంలోకి భగవంతుడు సుఖం ఇయ్యడమ్మా పుట్టంగా సుఖం ఇయ్యరు పెరుగంగా సుఖం ఇయ్యరు కళ్ళు వచ్చిపోతే కంట మునిగినట్టు కట్టు వచ్చిపోతే తల వాచినట్టు పాపం వేసిన రాయినా ఇంతకు నాకు వచ్చి రాగా తల్లి మీద పడ్డాడు మల్లయ్య సీకలు కొన్నాళ్ళు వెతలు కొన్నాళ్ళు గట్టురాలు సేవలు గట్టురాలు మందిలో చెల్లెలు బాలా బ్రహ్మ రామదేవుడు అడిగెలితే ముగ్గురే పెళ్ళ మా పిల్ల కనుక రే పెళ్ళ నోటికి గొల్లలు నోటికి ఆగవు ఈ తీరు గొల్ల మందు గొల్ల గంపతిప్పుడు గొల్ల సాడి గొల్ల సదరపు గొల్ల సాడి గొల్ల కోటికి గొల్లలు నోటికి ఆగవు పాలకాయ గోత్రము బండాలు వంశము మల్లయ్య గొల్లవారి ఇంటి లోపల మాధవసాని అన్నది బాలా కడియాల బాలా కేతమ్మ మల్లయ్య గొల్లవారి ఇంటి లోపల అడుగు పెట్టాలి వాళ్ళ ఏడు గచ్చుకొని పోయి వెళ్ళిపోవటం అన్న కావాలి ఏడు బిడ్డల కృష్ణ ఏడు గ్రాల భవంతి కలగాలి మల్లికార్జున స్వామి ఆ గొల్లల ఇంటి లోపల అడయన్న వాడాలి చుడయన్న వాడాలి మాటే మాట గుడ్డలు కాటే కాటే ఒకటి పెట్టరాలు సుడుకులు వెక్కరాలు అడ్డబొట్టు పెట్టరాలు ఆడుకులు వెక్కరాలు ఇంత వాడ ఉసుక కెంపుకు కానీ గొల్లోని మాట కెంపు లేదు సుఖబొట్టు పెట్టరాలు సుడుగులు వెక్కరాలు అడ్డబొట్టు పెట్టరాలు ఆడుగులు వెక్కరాలు ఇంటి లోపల పోయి ఇరుటాలు వద్దు కొడక మల్లయ్య సల్లసల్లి వాడి పాట వాడిన పాటకు దిగరాజు పెట్టు కేతాయుధము కుర్తాయుధము దాపాయము కళ్యము పుట్టేదు
నా పేరు మీద ఒక్కోలు ఉంటేది ఇల్లు నేను తప్పుడు సల్లని వాడమంటే వాళ్ళ ఇల్లు చల్లగా ఉంటుంది. ఇక ఒకసారి బాగా వాదలే వాళ్ళని నేర్పుకుంటారు. అమ్మాయి అగ్నిగుండం లోపల నేను అగ్నిగుండం లోపల అగ్నిపంతులు అడిగినందుకు నా పేరు మీద ఒకరు అగ్నిగుండాలనేస్తారు. రోజున మల్లికార్జున స్వామి తండ్రితోని దివనార్థి తీసుకొని ముద్దు ముద్దు రేపెళ్ళే మా పెళ్ళి కనుక రేపెళ్ళి కోటికి కొల్లలు కోటికి ఇంట్లో 4 మంది ఆ మల్లికార్జున స్వామి ఇల్లు ఆదరించిండు. 7 కచ్చిపోటు 7 కోట్ల మంది వేసిండు.